తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై నిన్న చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఒక పక్క తీవ్ర దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో మంత్రిపై పరువు నష్టం దావా దాఖలు చేయడంతో ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది. తన కుటుంబ సభ్యుల పరువును దెబ్బతీశారంటూ కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలతో సమంత నాగచైతన్య దంపతుల విడాకులకు కారణం నాగార్జున అని ఆరోపించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు తన కుటుంబం యొక్క గౌరవాన్ని దెబ్బతీశాయని ఆయన ఎక్స్ వేదికగా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు. మరోవైపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. కేటీఆర్తో పాటు సినీ ప్రముఖులపై ఆమె చేసిన సంచలన ఆరోపణలను నిరసిస్తూ ఈ ఫిర్యాదు చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, నిరాధారమైన ఆరోపణలు చేశారని వారు ఆరోపించారు. కేటీఆర్పై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పలువురు సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ వివాదంపై కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై నిన్న చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఒక పక్క తీవ్ర దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో మంత్రిపై పరువు నష్టం దావా దాఖలు చేయడంతో ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది. తన కుటుంబ సభ్యుల పరువును దెబ్బతీశారంటూ కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలతో సమంత నాగచైతన్య దంపతుల విడాకులకు కారణం నాగార్జున అని ఆరోపించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు తన కుటుంబం యొక్క గౌరవాన్ని దెబ్బతీశాయని ఆయన ఎక్స్ వేదికగా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు. మరోవైపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. కేటీఆర్తో పాటు సినీ ప్రముఖులపై ఆమె చేసిన సంచలన ఆరోపణలను నిరసిస్తూ ఈ ఫిర్యాదు చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, నిరాధారమైన ఆరోపణలు చేశారని వారు ఆరోపించారు. కేటీఆర్పై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పలువురు సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ వివాదంపై కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.